మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తప్పక వీక్షించండి, చూడండి. దేవుని యొక్క మహాశక్తిని, అభిషేకాన్ని పొందుకోవడానికి ప్రతి దినము వస్తున్న అభిషేక వాక్యమును ధ్యానం చేసుకుందాము. మరి కీర్తనల గ్రంథము 94:8-18 వచనం. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా కాలు జారినని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో జీవాత్మయును గాక, జీవశక్తి కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరి హృదయంలో అది చోంచుకొని వెళ్ళును గాక, హృదయంలో నాటబడును గాక. మా హృదయంలో కాలు జారుందని అనుకునగాని యెహోవా హస్తము మమ్మల్ని ఆదుకున్నది గనక ప్రభా, ఈ దేవానికి స్తోత్రం. ఈ వాగ్దానము ఒక్కొక్కరిలో నెరవేర్చండి. అనేక విషయాల్లో మేము జారుతున్నప్పుడు, పడుతున్నప్పుడు తండ్రి, మీ హస్తము మమ్మల్ని ఎప్పుడు పట్టుకుని నడిపిస్తుంది. ఎందుకంటే నశించిపోవటం అనేది నీకు ఇష్టం లేదు. నీ ప్రజల్లో ఎవరిలో అయితే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన ఏదున్నా తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని దానికి సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే వేకువవిస్తున్నారో వారందరి మీద నీ హస్తకృత్యములు ప్రభా, కోడి తన రెక్కల కింద భద్రపరుచుకున్నట్టు వారికి సహాయం చేయండి. అటు కృపతో దీవించండి. ఎవరైతే నిజంగా హృదయాంతరంగాల్లోంచి నిన్ను అడుగుతున్నారో, ఈ వేకువవిస్తున్నారో, ప్రతి విషయంలో భయభక్తులు కలిగి ఉంటున్నారో, వాగ్దానానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో వారిని మరి ఇంకా బహుగా దీవించండి. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచింది. నా అంతరంగమందు విచారణములు ఎంచుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. అంతరంగమున విచారణ హెంచగా అంతరంగంలో విచారిస్తున్నారు ఎంతోమంది ప్రభా. ఎంతమంది అంతరంగాల్లో విచారిస్తూ బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక వేదనలో ఉన్నటువంటి కుటుంబాలు, మరి అనేకమైన సమస్యలు వారి కుటుంబంలో ఉన్నటువంటి అంతరంగాలు, హృదయాంతరంగాలు సమస్తం ఎరిగినటువంటి గొప్ప దేవుడు, ఎంచుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నెమ్మది కలగజేయుచున్నది. అంతరంగంలో బాధపడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎంచుగా ప్రభా, ఎంచిస్తున్న దేవాది దేవా, ఈరోజు నా ప్రాణమాత, నా కాలు జారును అనుకొనగానే, నా హృదయంలో అనుకొనగానే యెహోవా హస్తము, యెహోవా నీ కృప నన్ను బలపరిచింది. ఎంత గొప్ప ఆదరణ నన్ను బలపరిచిందని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కదా. ఈరోజు నీ హృదయంలో అనుకుంటే చాలు, ఏదైనా సరే. అయితే నీ విశ్వాసము దేవుని యందు బలంగా ఉండాలి. విశ్వాసం అనేటువంటి డాలును కట్టుకోవాలా, నడుము కట్టుకోవాలా, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఆ అద్భుతాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, పరలోకపు తండ్రి అయిన దేవాది దేవ, వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ గృహాలలో ఉన్నటువంటి శోధన, ఆ బాధలు, వేదనలు, కష్టములు యేసు నామములో బంధించబడును గాక. అంధకారముల శక్తులు కాలిపోవును గాక. చీకటి శక్తులు కాలిపోను. ప్రతి బలహీనతలు కొట్టివేయబడును. గర్భాలు తెరవబడును గాక. అయ్యా, ఇంకా నైనా తండ్రి, వివాహం కానిటువంటి వారికి వివాహాలు జరుగును గాక. ఉద్యోగ వ్యాపారాలు, పనుల్లో, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, సమస్యలు, తాగుమోతులు, వ్యభిచారులు, దొంగలు, దోసుకునేవారు, గుట్కా, సిగరెట్లు, ఏ వ్యసనాలైతే ఉన్నాయో యేసు నామములో బంధించబడి ప్రతి కాడి వరకు కొట్టబడును గాక. ఈరోజు తండ్రి పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుగుని సమస్త దయా కిరీటమును
దీవించి ఆశీర్వదించండి ప్రభు. మీ దాసుల మీద దాసురాల మీద ఈ అభిషేకం ఉంచండి. ప్రతి గృహాన్ని తెరిచండి. మా రాష్ట్రాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. ఎరుసలేం యొక్క పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను. దేశ సంరక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. పేదలను కనికరించండి. రైతులను నైనా రైతుల పట్ల సహాయం చేయండి. అలాగే తండ్రి నైనా ఇంకా రాజుల కొరకు, లీడర్లు, అధికారులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.